ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీ మాది ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ధర్నాలు చేసినా కూడా మేము కేసులు పెడతామని చెప్తున్నారు. మేము కూడా పెడతాం. మా కేసులు ఎందుకు తీసుకోవట్లేదు? సీఎం గారు ఎందుకు రావట్లేదు? వాళ్ళు పెడతారండి. వాళ్ళకి వెనకాల డబ్బు ఉంది, పెద్ద పెద్ద చేతులు ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. లేదా ఇంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేదవాళ్ళ మీదకైతే వస్తారా? అంటే డబ్బులు ఈ రకంగా ఎదబెట్టే వాళ్ళకి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇలా అన్నీ ఏంది, ఎలా చేస్తారని మీకు అని అడగరా? మమ్మల్ని అడుగుతారా? మేము ఆటలు తోలుకొని బతికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని మమ్మల్ని అడుగుతారా? మావి తీసుకోరా? కేసులు తీసుకోరా? మా ఇల్లులు కాదా? మా బతుకులు కావా? మేము మనుషులం కాదా? మరి ఇలాంటివన్నీ సీఎంలు మేము కావాలని గెలిపించుకున్నాం కదా, అందుకని మాకు ఈ బతుకుమానమా? మరి ఈ పనులు చేసే కాడికి మమ్మల్ని చంపేస్తే పోయిద్ది కదా. ఆ ఇళ్లలో పెట్టి తలుపు గళ్ళేసి కూల్చేస్తే పోయిద్ది కదా. మరి ఆ ఇళ్లలోనే పోయేవాళ్ళం కదా. మరి సమాధులు కూడా కడతానన్నాడు కదా ఆయన. ఆ లాయర్ సమాధులు కూడా కడతానన్నాడు కదా. మరి మమ్మల్ని చంపేసి కట్టేసేయచ్చు కదా అన్నాడు ఆయన. మరి సమాధులు మమ్మల్ని ఆ ఇంట్లో పెట్టి గళ్ళేసేసి కూల్చేసి చచ్చిపోయేవాళ్ళం కదా. అప్పుడు ఆ ఇంట్లో సమాధులు కట్టేసి సమాధుల మీద కాపురాలు చేయొచ్చు కదా. వాడు బతుకు ఇప్పుడు కూల్చేసాడు బాగానే ఉంది. రేపు పొద్దున చచ్చిపోతే వాడికి ఒక కట్టన్న గోతులో వేస్తారా? వేయరు కదా. మమ్మల్ని ఇంతమందిని అన్యాయం చేసేసి, ఇంతమంది ఏడుపులు చేసేసి బిడ్డ తరం వాళ్ళు నాశనం అయిపోతారండి. వాళ్ళు బిడ్డ తరం నాశనం అయిపోవాలి. మా ఇల్లు కూల్చేసి మా బతుకులు నాశనం చేసేసి బిడ్డ తరం వాళ్ళు వంశం లేకుండా పోవాలా.